నుండి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతాము. మరి సంవత్సరాంతం అంటే ఒక సంవత్సరం మొత్తం కూడా మరి ముగించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు 2024 ఇయర్ని ఇవాళ తారీఖంతా 29, ఇంకా 3 రోజుల లోపలనే ముగించడం కోసం క్యాలెండర్ మాన ప్రకారం మరి కాలమానాన్ని నిర్ణయించబడ్డది. మరి ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును కాగానియు అవి సూచనలను కారణలను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగానియు చెప్పు. స్తోత్రం హల్లెలూయా. మరి దేవుడు పగలు ఆడటం కోసం ఒక నక్షత్రాన్ని, రాత్రి ఆడటం కోసం నక్షత్రాన్ని ఏర్పాటు చేసి సూచనగా సంవత్సరాలకి సూచించాడు. అంటే పగటికి పగట బోధ చేయుతున్నది, రాత్రికి రాత్రి బోధ చేయుతున్నది. ప్రియులారా, మరి ఒక సంవత్సరం నడిచిందంటే 365 రోజులు. లీవ్ సంవత్సరం అయితే 366 రోజులు. అంటే ఒక సంవత్సరం మనకు వయసు మీద పడిందంటే ఈ సంవత్సరం నేను నా జీవితంలో ఏమి సాధించాను. ఇప్పుడు మనం పంట వేస్తాము. ఆ జూన్ మాసంలో పంట వేసినప్పుడు మార్చి నుంచే ఆ భూమిని మనం సిద్ధపాటు చేసుకొని దున్నుకొని దానికి దుక్కేసి సాధకాలు దొరుకుని దాన్ని మనం పెద్దగా అభివృద్ధి చేసుకొని సాగు దూరి విత్తనాలు వేయడం కోసం సిద్ధపడతాం. విత్తనాలు వేసిన తర్వాత ఆ విత్తనాలు ఎత్తి పంట వేసిన తర్వాత వర్షం కోసం ప్రారంభం చేసుకుంటాం. దేవుని వైపుకి వస్తాము. వర్షం వస్తే ఆ పంట మొలిచి అది విత్తనం మొలిచి పైకి వస్తుంది. పైకి వస్తే పై సంవత్సరం నేను 10 గంటలు పత్తి పండించాను, ఈ సంవత్సరం ప్రభావ ఎన్ని గంటలు ఇస్తాను అని చెప్పి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తాము. అలాగే మిర్చి పంట కానీ, వరి పంట కానీ, కంది పంట కానీ, పెసర పంట కానీ, మినుము పంట కానీ, మరి మనం సాగు చేసే మొక్కజొన్న పంట కానీ, ఏ పంట అయినా సరే మనం ఒకసారి వెనక తిరిగి చూసుకుంటాం. మరి ఆ సంవత్సరం మొత్తం కూడా మనం ఏ లాభం ఆశించాం. పోయిన సంవత్సరం మనం పంట వేసినాం, 22,000 గంటలు 18,000 అనుకుంటాం. ఇంకా 2,000 తెచ్చే ఆశపడి మనం ఆ గోడౌన్స్లో పెట్టుకున్నాం. ఇప్పుడు అనుకున్నాను 8,000, 9,000, 10,000 అవుతుంది. కొత్త పంట రాబోతున్నాం అన్నమాట. మళ్ళా కాబోచ్చింది తెచ్చి కోతకు వస్తున్నాం. మరి కోతకు వస్తా ఉంటే కొంతమంది సహోదరులు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం మీకు క్రిస్మస్ పండుగ ఎలా జరిగిందని అడిగారు. పెద్ద ఊపు లేదంటాను. పెద్ద ఊపు లేదని చెప్పి అంటే పంటలు సరిగ్గా లేక, రేట్లు సరిగ్గా లేక, రైతు కాడ డబ్బులు లేక, కూలీల కాడ డబ్బులు లేక, కూలి పనులు సరిగ్గా లేక, డబ్బులు సరిగ్గా అందక, పండుగ సరిగ్గా చేసుకోలేక పోయారు. ఎందుకంటే మరి దేవుని యొక్క కృప ఉంటేనే అంతా కూడా బాగా ఉన్నది. రైతు సంక్షేమం లేదు, కూలి సంక్షేమం కూడా లేదు, ప్రభుత్వ సంక్షేమం కూడా లేదు. ప్రభుత్వం కూడా మరి ఖాళీ కట్టాలా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడేమో రైతులేమో మా రేట్లు లేవని రైతులు అంటున్నారు. రకరకాల బాధలు అనేవి ఆలోచిస్తాం. ఇప్పుడు నేను వస్తా ఉంటే దారిలో ఒక డ్రోన్ తోటి మిర్చి పంటకి, ఆ మిరపకాయ పంటకి మందు పడుతుంది. డ్రోన్ తోటి మందు పడుతుంది. అంటే డ్రోన్లో వాటర్ పోసేసి కింద ట్యాంక్ ఉంది, పైన హెలికాప్టర్ లాంటి చక్రం ఉంది, రిమోట్ కంట్రోల్ పెట్టి దానికి పైకి లేపితే అది వెళ్ళిపోయి చేను మొత్తం తిరిగి మందు పట్టేస్తాం. మనిషి తన జ్ఞానంతో ట్రాక్టర్ని కనిపెట్టాడు, ఎద్దు వ్యవసాయం తీసేశాడు. మందు పట్టాలంటే బాగా అది ఎఫెక్ట్ అయ్యి మనకి బాగా ఉందని చెప్పి ఒక డ్రోన్ కనిపెట్టాడు. ఇంకా వాళ్ళకి అధునాతన సౌకర్యం కావాలని చెప్పేసి రకరకాల కలుపు తీసే సాధనాలు, నాటు వేసే సాధనాలు, పంట వరికోసే సాధనం కనిపెట్టాడు. పంట పండించే సాధనం కనిపెట్టాడా? పంట పండించే సాధనం కనిపెట్టాడా? కనిపెట్టాడు. ఏ గాడికి మనిషి చొప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఈ పంట నేను ఎలా పండించాలి, ఎలా దిగుబడి తెచ్చుకోవాలి అని ఆలోచన రేటు తెచ్చే ఆలోచన చేశాడా? ఈ పంటకు రేటు తేవాలి, ఎలా రేటు తేవాలి,
ఎలా ఈ పంట గిట్టుబాటు ధర తేవాలి అని ఆలోచన చేశారా? చేయలేదు. అంటే ప్రియులారా, ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా చేయగలదు. ఒక ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా చేయగలదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, ప్రభుత్వము ప్రజల సొమ్ముని దోపిడీకి గురి కాకుండా, అవినీతి పాలు కాకుండా, లంచగొండల పాలు కాకుండా పరిపాలన జరిగిస్తే ఆ ధనాన్ని మనం నిల్వ చేసి రైతు ఏ పంటలు వేసాడో వ్యవసాయానికి ఇన్సూరెన్స్ చేయించి, నీకు ఎన్ని కట్టాలు పండుద్ది పత్తి, మిర్చి ఎన్ని కట్టాలు పండుద్ది, ఆ పంటకి మనం ముందుగానే బీమా చేస్తే ఒకవేళ ఆ పంట వరద వచ్చినా కానీ, వాన వచ్చినా, దిగులు వచ్చినా కానీ, చెడు వచ్చినా కానీ, పెడు వచ్చినా కానీ పంట పోతే ఎంత పంట పండితే ఎంత డబ్బు వచ్చిందో అంత డబ్బు ఇచ్చిన ద్వారా రైతుకి ఇస్తే ఆ రైతు అనేవాడు నష్టపోడు అందుతాడు. అలాగే రైతు గురించి కూడా వ్యవసాయ పనులు లేక ఎంతైతే లాస్ అవుతున్నాడో ఆ లాస్ అయిన కాలానికి ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి వేతనాలు పెంచి పని చూపించి జీతం లాగా ఇస్తే వాళ్ళు కూడా క్షేమంగానే ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభుత్వం చేయాలి పని, ప్రభుత్వం చేయాలి. ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఒక ఊళ్ళో ఒక రైతుని పంటలు పండిస్తున్నాడు. సంవత్సరం పంటలు పండిస్తున్నాడు. కడప జిల్లా మైపూర్లో ఆ చిరి నిమ్మ తోటలు వేశాడు. చిరి నిమ్మ తోటలు వేసి ఆ నిమ్మ తోట 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి కూడా నష్టాలు వస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి కూడా 15 ఎకరాలు తీసుకుని వేసాడంట, నష్టాలు వస్తున్నాయి. ఆ రైతు ఏం చేసిందంటే ఇక అప్పుల పాలైపోయింది. ముందుగా నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి, భార్య, 4 సంతానం. చేతికి వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురిని యాప చెట్టుకి గురేసి చంపాడు. తాను కూడా మందు తాగి చనిపోయాడు. నిన్న వేరు టూరిస్ట్లో వచ్చి వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది, చనిపోయాడు. ఒక ఫ్యామిలీ ఎందుకని తమ జీవితాన్ని అంతమొందించుకుంటుందని చెప్పంటే అప్పుల పాలు కావాలి. రీసెంట్గా కూడా ఆ ఫ్లైఓవర్ పక్కన, చంద్రబాబు ఫ్లైఓవర్ పక్కన చెరుకుంపాలెం రోడ్డు, కాదల రోడ్డు వచ్చి మందాలు చనిపోయింది. ఎందుకంటే పంటలు వేసి అప్పులు అయిపోయి చనిపోతాం. మన గ్రామాల్లో కూడా చాలా మంది చనిపోయినట్టుగా మనవాళ్ళు చెప్పారు. అబ్బాయి మందాలు చచ్చిపోయి వాళ్ళ నాన్న అడగాల పొలం ఉందేమని చెప్పి అంటున్నారు. అంటే దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది, పరిష్కారం ఉంది. ఎక్కడుందా అంటే ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం దీన్ని ఒక యాక్టివేట్గా తీసుకొని, కార్యక్రమంగా తీసుకొని పంట ఇన్సూరెన్స్ చేయాలి. రైతు కూలీకి కూడా సరిపోయిన కూలీ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు పొలాలకు వెళ్ళిపోయి కూరగాయలు తీసినా కానీ, పత్తి తీసినా కానీ, ఏదన్నా వాళ్ళకి కలుపు తీసినా కానీ, నీకు ఎంత కలుపు పంట అప్లై ఎలా చేస్తున్నారో అలాగే రైతుకి భరించకుండా గవర్నమెంటే కూలీ ఇవ్వాలి. గవర్నమెంటే కూలీలకి అకౌంట్లో కూలీ ఇవ్వాలి. 300 కానీ, 400 కానీ, 500 కానీ కూలీ ఇవ్వాలి. అప్పుడు రైతులు అడిగే పని మనం పెట్టుబడి తగ్గుతుంది. అలాగే రైతుకి రాయితీతో కొన్న మందులు, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ అందించాలి. ఆ పంటని వాళ్ళే గిట్టుబాటు ధర పెట్టి కొనాలి, వాళ్ళే మార్కెటింగ్ యార్డ్స్ ద్వారా కొనాలి. ఒకవేళ ఆ పంట నష్టపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇవ్వబడాలి. ఈ పనులన్నీ చేస్తే రైతులకి మరణాలు అనేవి ఉండవు. రైతులు పిచ్చలేదు ఏం చేస్తున్నారు, పంట పంటే సంతోషపడుతున్నారు, పంట పోతే మందాలు చచ్చిపోవాలి, పొలాలు అమ్ముకునే పేదలు అయిపోతున్నారు. కూలీలు కూడా ఏం చేస్తున్నారు, కూలీలు ఉన్నారు, దానికి ఊరు పోయి కూలి చేసుకుని జీవిస్తున్నారు. అంటే స్థిరత్వం అంటున్నాం, స్థిరత్వం అనేది అంటున్నాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, వృద్ధి రాట్లా. ఏ సంవత్సరం కాదు సంవత్సరమే అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు అనారోగ్యం వచ్చేస్తాం. ఒక మనిషి అనారోగ్యం పాల్గొనకుండా ఉండాలంటే ఆర్థిక స్థిరత్వం ఉంటే క్షేమమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, అప్పులు కాకుండా సంక్షేమంగా ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. 15వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చేద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలని పరిశీలిద్దాం. 15:1 నుంచి 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికిచ్చిన అప్పించిన ప్రతి అప్పుల వాడు దాని గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును. కనుక అప్పించువాడు తన పొరుగువాడినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్నిని నిర్బంధించవచ్చును కానీ
నీ సహోదరుని యొక్క దాన్ని విడిచిపెట్టను. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, పంట 6 సంవత్సరాలు అయ్యింది భూమి, 1 సంవత్సరం వదిలిపెట్టేమంటున్నారు. వేయద్దండి. మనం చేత మందులు వేసి వదిలేసి వేసే పని కానీ ఆడే పని లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం అయితే మన భూమిని 1 సంవత్సరం బీడు పెట్టమన్నాం, 6 సంవత్సరాలు పంట పండించుకో, 7వ సంవత్సరం రెస్ట్ ఇవ్వమంటున్నాం. రెస్ట్ ఇస్తే భూమిలో ఉన్న ఆ యొక్క మూలికలు కానీ శ్రవలు కానీ మొత్తం సెట్ అయిపోతుంది. అలాగే నీ సహోదరుని వద్ద అప్పుగా పుచ్చుకున్నట్లయితే వాడిని గడుగుమంటున్నాడు. అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు అందులో అయితే తీసుకోమన్నాడు. అంటే ఇట్లా చెప్పే మాట ఏంటంటే, నీ దేవుడని యెహోవా కావున నేను నీకు ఆజ్ఞాపిస్తున్న నీ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్టు నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా జాగ్రత్తగా వినగలగా మీలో పేదలను ఉండనే. స్తోత్రం, హల్లెలూయా. అంటే మీ కంటకి 1 సంవత్సరం గ్యాపించు. ఎవరైతే వ్యవసాయం చేస్తారో అప్పుడంట పేదలు ఉంటారు. ఏలైనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించడం కనుక నీవు అనేక జనములకు అప్పించుతావు కానీ అప్పు చేయదు, అనేక జనములకు ఎదుగుతావు కానీ వారు నిన్ను ఏలడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు యొక్క ఆజ్ఞలను కట్టలను ఎవరైతే ఆచరిస్తారు వారికి అంట పేదరికం అంట ఉండదంట. వారు అనేక జనాలకు అప్పిస్తారు కానీ అప్పు చేయరంట. వారు ఆశీర్వాదంగా ఉంటారు కానీ మరి ఎప్పుడైనా సరే వాళ్ళు మరి ఆశీర్వాదం లేకుండా ఉండరంట. చూడండి, మీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమందు నీ పురములో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక భేదవాడు ఉండినలా భేదవాడైన సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరచుకునకూడదు. స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చాలా మందికి వస్త్రాలు ఇస్తూ ఉంటాం, భోజనం పెడతా ఉంటాం, అవసరమైతే వాళ్ళకి ధన సహాయం చేసి అప్పించి అందుకుంటా ఉంటాం. అప్పుడు నీ కుటుంబం అంతా దీవించబడతాం, ఆరోగ్యంగా ఉంటాం. చూడండి, మరి నీ చెయ్యి ముడుచుకొనక వారి కొనక అవసరంగా చెయ్యి చాచి వారి అక్కర చొప్పున ఆ అక్కర చాలనంత అవసరంగా వారికి అప్పియవలను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరమున సమీపంగా చెప్పి చెడ్డతనపు నీ మనసులో పుట్టకున్నట్లు జాగ్రత్త పడు. పేదవాడు కానీ సహోదరు అన్న కటాక్షం చూపక నీవు వారికి ఏమీ ఇవ్వకపోయినా వాడొక వేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని వాక్యం ద్వారా చెబుతా ఉన్నాడు, నీ సహోదరుడి కష్టంలో ఉంటే అప్పిచ్చి ఆడుతున్నాడు, సహాయం కలిగిన సహాయం అంటే కొద్దిగా మనం చేస్తాం లేదని అంటున్నాం. అప్పిచ్చి ఆదుకొని వారికి మరి ప్రోత్సహించమంటాడు. చూడండి, ఇక్కడ మరి అది నీకు పాపమును నీవు నిశ్చయంగా వారికి ఇవ్వను, వానికి ఇచ్చినందుకు మనసులో నిశ్చయపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలో నీవు చేయ ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించను. పేదల దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దేవులకు పేదలకు అవసరంగా నీ చెయ్యి సాంపదని నీకు ఆజ్ఞాపించున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నీ సహోదరునికి అప్పించు ఆదుకోమంటాడు, పేదల వారికి ఆహారం పెట్టి ఆదుకోమంటాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంవత్సరం జరుగుతుండగా దయాకీరం ధరింపజేసేవాడు ఆయన. చూడండి, ద్వితీయోపదేశకాండంలోనే 11వ అధ్యాయం 11-12 ఇది నీ దేవుని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుని యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ ఆయన కనులంట మన మీద ఉంటాయని. ఎలాగంటే చూడండి, 9వ వచనం నుంచి పరిశీలించినట్లయితే యెహోవా వారికి వారి సంతానములను దయచేసిందని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశము మీరు దీర్ఘాయుష్మంతులన్నట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ మీరు గైకొనగలను. స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ కూడా విషయం ఆలోచించవచ్చు. దేవుడైన యెహోవా ఆనాడు ఇశ్రాయేలుకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. మరి మాకేమి ఇచ్చాడని చెప్పి అనుకోవచ్చు.
నీకు ఆయన ఆజ్ఞలను, కట్టడలను, మందిరాన్ని, సేవకులను, సేవను, ప్రార్థనను, వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని అందించి ఆయన ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం నడుచుకుంటే నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఆరోగ్యంగా ప్రయత్నం అంటే మిల్క్ అండ్ హనీ కాదు. మిల్క్ అండ్ హనీ అంటే ఆనాడు ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు మిల్క్ అండ్ హనీ ఎందుకు ఇచ్చారంటే ఎడారి చేసేవారు. ఎడారి చేసి కొండలు, లోయలు, తుప్పలు, ఇసుక ఉన్న ప్రాంతం. ఆ తుప్పలు లోయల ప్రాంతంలో, ఆ పచ్చిక బయలలో ఆ ఆవుల మందలు, ఆ గొర్రెల మందలు సమృద్ధిగా మేత వేసి మరి వారికి పాలు ఇవ్వడం కోసం సిద్ధపడితే పాలు తీసేవారు లేక పాలదారులు విడిచిపెడితే ఆవులు కానీ, గేదెలు కానీ, గొర్రెలు కానీ, ఆ పాలదారులు అంతా నదిలాగా తెల్లగా పారుతా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పాలు ఏం చేస్తారు? ఇది పోయి ఉంచుకోలేదు కదా, తీసేది రాకుండా పాలదారులు నదిలాగా పారుతాం. ఎక్కడంటే మండల్లో, లోయల్లో, ఆ యొక్క ఎడారుల్లో, అడవుల్లో పారుతా ఉన్నారు. అలాగే ఆ అడవుల్లో, లోయల్లో, కొండల్లో, చెట్ల కంట పెద్ద పెద్ద తేనెతోటి పెడితే ఆ తేనెతోటి కొట్టేవాళ్ళు లేక ఆ తేనె కూడా కారి నదిలాగా బాధిన. స్తోత్రం, హల్లెలూయా. ఆ తేనె కారి, ఆ పెద్ద తేనె కారి మరి చిందించబడి నదిలాగా బాధిన. అందుకని మిల్క్ అంటే హాని అంట, పాలు తేనె ప్రవహించే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా పెద్ద కరకంప, పెద్ద తుప్పలు ఇవన్నీ. ఈ తుప్పల్లోకి మొహం పెట్టుతారు. శనగల చెట్లు అన్నంటుంది. ఒకసారి మన 2 కాల చర్చిలో కూడా వచ్చి అమ్మవాళ్ళ పెద్ద చెట్టు పెట్టి శనగల చెట్టు పెట్టి కదమ్మా చూస్తున్నారు కదా. అంటే ఆ తేనె తొట్టు అనేది వాటికి అనుకూలమైన ప్లేసులోకి వచ్చి పెడతారు. అంటే నీ యొక్క జీవితంలో కూడా తీపి చేదు, మారాను మధురముగా మార్చే దేవుడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా కలిగి ఉంటుంది, లేమి ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కాబట్టి తీపి ఉంటుంది, చేదు ఉంటుంది. అన్నీ అనుభవిస్తేనే జీవితం. ఎప్పుడు సుఖంగా ఉన్నా కానీ సుఖం వల్ల మనశ్శాంతి ఉండదు. కష్టాన్ని కూడా అనుభవించాలి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పాలు తేనె వహించే దేశాన్ని ఎలాగే ప్రవేశపెట్టాను, ఇప్పుడు కూడా నేను నా మందిరాన్ని రప్పించి నా ఆశీర్వాదాలు మీకు ఇస్తానంటాడు. చూడండి, మరి మీరు స్వార్థపరచుకుని దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం అంటే కాదు. మీరు వచ్చే దేశం అలాంటి దేశం. మీరు మందిరానికి వస్తున్నారు, అది అలాంటి కాదు. అక్కడ వాగ్దానాలు వస్తాయి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. అభివృద్ధి అంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను నియమించుకుంటాడు. భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భయం లేక భక్తి ఉండదు. నా మాట జాగ్రత్త ఆరంభించాను. భయం లేక భక్తి ఉండదా? ఉండదు. అమ్మో, దేవుడికి భయపడాలి, చర్చికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి అనే భయం ఉంటే అప్పుడు భక్తి వస్తుంది. భయం లేక పోదామని అని చెప్పి బయట కూర్చుంటే ఆటో పోయింది. ఏం పోయింది అమ్మ విషయమా? ఆటో పోయింది. భయం ఉండాలి. అమ్మ ఆటో పోతున్నామని చెప్పి ముందుగానే భయం దగ్గర కూర్చొని సుఖపాటు కలిగి పిచ్చం కొట్టుకొని వచ్చి కూర్చోవాలి. అప్పుడు ఆటో పోవాలి. వాతావరణం ఆటో వాడిని అన్ని రాబోతున్నా, వాడికి తిరగపోతున్నా, వాడికి పెద్ద కిరాయి ఇచ్చిపోటు కలిసి పడుకోవాలి. నాకేదో వచ్చాను నీ ఆశీర్వాదం కోసం, నీ సమాధానం కోసం, నీ కుటుంబం అభివృద్ధి చెందడం కోసం దేవుని వద్దకు రావాలి. కానీ దేవాన్ని ఉండకూడదు, లెక్కలేనితనంగా ఉండకూడదు. అలాగే దేవుని దగ్గర బద్ధకంగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు బుద్ధి కలిగిన కన్యకల్లాగా సిద్ధపాటు కలిగి ముందుగానే సిద్ధపడి మందిరం కోసం ఎదురు చూడాలి. కానీ ఆటో పోయింది మా పని ఎట్లా అని చెప్పి ఫోన్ నెంబర్ ఉంది కదా అని చెప్పి పట్టపట్ట ఫోన్ చేసి పెడుతుంది. ఏం చేస్తే మన ఆ న్యూ ఇయర్ అప్పుడు క్రిస్మస్ అప్పుడు కాబట్టి కారు వేసుకొచ్చాం కాబట్టి రాకుండా వచ్చిపోతాం. ఇప్పుడు బయట మీద ఎట్లా కొత్తాం, మా మొత్తనే బట్టలు పడుతుంది, మొత్తనే పంట అయిపోవాలి. ఆ పరిస్థితి మాది, ఈ పరిస్థితి. అయినా కానీ ఒకరి దగ్గర దాన్ని చూసాను కానీ ఆయన అట్లా దగ్గరించి దాడేసి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మనం
సిద్ధపాటు లేకుండా ఉండకూడదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు నీవు టయానికి వస్తావు, మందులో ప్రవేశిస్తావు. కూర్చొని ప్రార్థన చేసుకోండి. చర్చిలోకి వచ్చి అర్థనాన్ని కూర్చొని ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి, ప్రభా నూతన సంవత్సరం రాబోతా ఉంది, నాకు వ్యాధి బాధలు స్వస్థపరిచిన ఆయన, ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి, అప్పులను చూపించిన ఆయన, కుటుంబంలో మా యొక్క కుమారుడు మారాలి, కుమార్తె మారాలి, కోడలు మారాలి, మనవడ మారాలి, మనవడు మారాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలని చెప్పి ప్రార్థన చేసి ప్రభుత్వంతో మాట్లాడతాడు. ప్రార్థన లేకుండా ఏమి లేకుండా కూర్చొని అప్పుడే పోసుకుని కబుర్లు చెప్పుకుంటే ఉపయోగం చెప్పండి. కాబట్టి ఐగుప్తు దేశంలాగా ఆలోచించగలరు. ఐగుప్తు అంటే సాతానికి సూచన, సాతానికి సూచన. ఇశ్రాయేలు దేశం అంటే ప్రభువుకి సూచన. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ నీవు విత్తనములు ఇచ్చి కూర తోటలకు నీరు కట్టినట్లు నీ కాలంతో నీ చెరకు నీరు కట్టింది. మీరు నది దాటిన స్వాతంత్రం వెళ్తున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షం జలమును త్రాగును. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటలు వేసుకోండి. కూర తోటలు అంటే ఎవరు చెప్తారు చెప్పండి? కూర తోటలు అంటే టమాటా కానీ, బీరకాయ కానీ, సొరకాయ కానీ, వంకాయ కానీ, ఆకుకూరలు అంటే కత్తిరకట్టు కానీ, తోటకూర కానీ, మరి తర్వాత మెంతికూర కానీ, ఇలాంటి కూరలు వేసుకొని కాళ్ళతో నీరు అక్కడ అంటే నీళ్ళు అంత సమృద్ధిగా ఉంటాయండి. నీళ్ళు అంత సమృద్ధిగా ఉంటాయండి. కాబట్టి నీ చెరకు నీవు నీరు కట్టితే నీ కాళ్ళతో మీరు నది దాటి స్వర్గలోకం వెళుతున్న దేశము కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్షాలతో రావడం, అది నీ దేవుని యెహోవా లక్ష్యపెట్టు దేశం. స్తోత్రం, హల్లెలూయా. లక్ష్యపెట్టు దేశం, లక్ష్యపెట్టు దేశం. లక్ష్య పెట్టాలంటే ఏం ప్రార్థన, ఏం పత్రిక భాష మమ్మల్ని దేవుడు లక్ష్య పెట్టడం లేదండి. కష్టాలు వాడలేదు, మా ఆయన మానలేదు, మా అబ్బాయి మానలేదు, తాగి 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 దుర్మార్గులు చచ్చిపోతారు. నిజమే, నిజమే. తాగుబోతులంట ముందు పెడితే తీరాడు, తాగుబోతులంట ముందు పెడితే తీరాడు. వాడు తాగి 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 వాళ్ళ కిడ్నీలు లేవర్ మొత్తం పోయి స్టెల్త్ అయిపోయి చచ్చిపోతున్నారు. చాలామంది గ్రామాలు కేవలం త్రాగుల వల్లే జీవితాన్ని అర్థమించుకుంటున్నారు. బాల్యంలో అన్యాయం చేస్తారు. రైతులు పంట అప్పులు ముందుగా అవుతున్నారు. మిగతా వాళ్ళని తాగి తాగి శరీరం పాడైపోయి చనిపోతున్నారు. సావచ్చి కాదు, సావాలని తాగి సాగుతున్నారు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవా లక్ష్యపెట్టు దేశంలో ఉండాలంటే ఆయన ఆజ్ఞలలోను, కట్టడలలోను, నియమాలలోను, నిబంధనలలోను నీవు అనుసరించాలి. నీ దేవుని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. స్తోత్రం, హల్లెలూయా. అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా ఎప్పుడు కూడా యెహోవా కన్నులంట మందిరం మీదకి వస్తూనే ఉంటాయి, మందిరం మీదకి వస్తూనే ఉంటాయి. అంటే ఆయన లక్ష్య పెట్టే దేశం ఇశ్రాయేలు దేశం. ఎలాగైతే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలును జీవింపజేశాడు, మిమ్మల్ని కూడా జీవింపజేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నాటబడ్డ మొక్కల వలె మీరు జీవించాలి. చూడండి, అక్కడ ద్వితీయోపదేశకాండంలోనే 32వ అధ్యాయము 7వ వచనం తీయండి. 32:7 పక్కన 32:7. పూర్వ జన్మలను జ్ఞాపకం చేసుకును, తరతరముల సంవత్సరములను తలంచుకొను. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దను అడుగుము, వారు నీతో చెప్పుదురు. స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలుని దేవుడు నడిపించుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాటల ద్వారా. ఆయన ఉపదేశం అంట వాన వలె కురుస్తుందంట. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వాన వలె కురుస్తున్నాడు. ఆయన వాక్యం అంతా మంచు వలె లేత గడ్డి మీద పడు చిన్న చిరుకుల వలెను
పచ్చిక మీద కురియు వర్షం వలె ఉంటున్నాను. చూడండి 32:2లో ఉంది ఈ మాట. 32:2లో అక్కడే చూడండి. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గట్టి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉపదేశము అంటే వాక్యం. గ్రంథకలము చేయము, అబద్ధమాడము, మీ తల్లిదండ్రులు సన్మానించము, ఈ పొరుగు వారిని దేన్ని కూడా ఆశించము. దేవుడు పదార్థాలు పెట్టాడు. ఈ 10 కమాండ్స్ లో నిన్న వల్ల పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంటే ఆయన మాటలంతా వాన వలె కురుస్తున్నాడు. వాన కురిస్తే ఎలా ఉంటుంది? మీకు చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, పంటలు పడుతాయి. అలాగే మరి నా వాక్యము మంచు వలెను, లేత గడ్డ మీద పడి శృతుల వలెను, పచ్చిక మీద కుని వర్షం వలెను ఉండును. స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యాన్ని ధ్యానించమంటున్నాను. వర్డ్ అనేది, వాక్యం అనేది మంచు వలెను, చిరుకు వలెను, వర్షం వలెను ఉండి మిమ్మల్ని ఆదరిస్తా ఉంటాం. కాబట్టి వాక్యాన్ని నమ్ముకుని మనం నడవాలి. మళ్ళీ ఏమన్నారంటే ఇక్కడ పూర్వతరాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పితరులు అడగండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీకు నాకు చాలిన దేవుడు, మనందరి దేవుడు. ఆయన నిన్న దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇశ్రాయేలు నిపుడు నిపుణుడు. మన పితరుల కాలంలో ఏదైతే దేవుడు చేశాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు. మన పితరులు ఏం చేశారు? భూమిని దున్ని విత్తనాలు వెత్తి పంట పండించారు. మనం కూడా భూమిని దున్ని విత్తనాలు వెత్తి పంట పండిస్తాం. మనం కూడా తన పిల్లలకు వివాహాలు చేయించుకొని, వివాహాలు చేసి, ఇల్లు కట్టించేసి, తోటలు నాటి వాళ్ళకి అప్పగిస్తున్నాం. ఈ భూమి మీద కొత్త పని ఆయన చేస్తున్నాము. జరిగిందే జరుగుతుంది కానీ కొత్త పని ఏమీ చేయలేదు. టెక్నాలజీ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, ఫోన్ వచ్చింది, డ్రోన్లు వచ్చి బంధువులున్నాయి, టెక్నాలజీ వచ్చింది. కానీ ఆ భూమి మీద పంట తీయకపోతే ఏం తింటామండి? వరి పండించకపోయినా, గోధుమ పండించకపోయినా, జొన్న పండించకపోయినా, మినువులు పండించకపోయినా, పెసలు పండించకపోయినా ఏం తింటాం? ఇప్పుడు కంప్యూటర్ వచ్చి ఆహారం పెట్టిందా? సెల్ ఫోన్ ఆహారం పెట్టిందా? సెల్ ఫోన్ డబ్బులు తీసుకుని వేస్తున్నాను. ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. అంటే ఆ సౌకర్యం ఎందుకు వచ్చిందా? నీకు బ్యాంకు పోయి తీసేసే పని అంటే మీ చేతిలోనే వచ్చింది. అది మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ఏమంటారు, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఇవన్నీ కూడా నీకు చేతులు అచేతిలో వైకుంఠ లాభం పని. డబ్బులు చేస్తున్నావు, వేస్తున్నావు. కానీ పంట తీసుకొచ్చి నోట్లో పెడతావా? పెట్టు. కష్టపడి పంట పండించాలి. ఇప్పుడు ఎంత చదువు చదువుకుని, ఇంత జ్ఞానం ఉన్నా కానీ నాకేం కావాలి? ఆహారం కావాలి, ఆహారం ధాన్యం కావాలి, ఒడ్లు కావాలి, గోధుమలు కావాలి, ఆహార పంట కావాలి. ఆహారం లేకపోతే తిని కంప్యూటర్ తింటానా? చదువు తింటానా? వెండి తింటానా? బంగారం తింటానా? డబ్బు తింటానా? కాబట్టి నీకు ఏది ఉన్నా కానీ నీ బేస్ మర్చిపోవాలి. నీ బేస్ని మర్చిపోవాలి. నీ పితరులతో మాట్లాడి నీవు భూమిని ఎలా ఎత్తాలి, ఎలా పంట పండించాలి, ఎలా నువ్వు సాగు చేయాలని కూడా తెలుసుకోవాలి. చూడండి ప్రియులారా, మరి నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపు. నీ పెద్దలను అడుగుము, వారితో చెప్పు. అంటే నీకు తెలియని విషయాలు మన సోనియా గారు కానీ, ఆదాం గారు, తండ్రి అబ్రహాం గారు కానీ, ఇస్సాకు గారు, యాకోబు గారు కానీ, లేకపోతే వాళ్ళతో నిరామరణ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తాము ఎలా చేయాలని చెప్తాము. అంటే దేవుడి యొక్క కృపతో ఆయన మాట్లాడే మాటలు చూడండి. అరణ్య ప్రదేశంలో 10వ వచనంలో అక్కడే అరణ్య ప్రదేశంలో ఇక్కడ కలిగిన పంట ఎడారిలో వారి కనుమని ఆవరించి పరామర్శించి తన కనుపాపల వలె వారిని కాపాడిన. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే దేవుడు అరణ్య ప్రదేశంలో మన్నా కురిపించాడు, మన్నా కురిపించాడు, కూరడి పెట్టించాడు, ఆహారం ఇచ్చాడు. పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి కాపాడు. మనం కూడా దేవుడు కాపాడడం కోసం ఆయన అనునిత్యం కూడా సంవత్సరాల వరకు కూడా మన చుట్టూ ఆవరించి ఉంటున్నాడు. చూడండి
పక్షిరాజు తన గూడు లేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాడిని పట్టుకొని తన రెక్కల మీద వాడిని మోగినట్లు యెహోవాని నడిపించిన స్తోత్రం హల్లెలూయా. అంటే ఒక పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం రాదు, అప్పుడే ఈగలు వస్తూ ఉంటాయి, గూట్లో పెట్టుకుంటుంది, ఆహారం తెచ్చి పెడతా ఉంటుంది, ఆ ఈగలను పురుగులు లేకపోతే ఎగరలను తీసుకొచ్చి పెడతాం. రెక్కలు వచ్చిన తర్వాత ఎగరటం నడపాలి. ఎగరటం జరిగితే ఈ పక్షిరాజు గూట్లో ఉండి ఆ నోటితో పట్టుకుని ఆ గద్ద పిల్లని కిందకి వదిలిపెడుతుంది. అది ఇట్టా కీ అని అర్థం ఉంటుంది. మగపక్షిరాజు పోయి రెక్కలు చాపి దాని మీద దాన్ని ఎక్కించుకొని తీసుకొచ్చి గుడికి వల్ల వదిలిపెడతాం. ఆడపక్షిరాజు ఏమో ఆ పిల్లల్ని పైన విడిచిపెట్టి వాటిని వదులుతామంటే, మగపక్షిరాజు ఏమో రెక్కలు చాపుకుంటూ వెళ్ళిపోయి వాటిని మోసుకొని వచ్చి గూట్లో పెడతాం. స్తోత్రం హల్లెలూయా. అంటే మగవారు శ్రామిక శ్రమకి సూచన, ఆడవారు గృహాన్ని కాసుకోవడానికి సూచన. ఆడవారు ఇల్లు చక్క పెడితే మగవారి కష్టపడి ఆహారం తీసుకొచ్చి కడతా ఉంటారు, పిల్లలకి ఆలోచిస్తూ ఉంటారు. ఒక పక్షిరాజు యొక్క జీవితంతో మనకు పోల్చి దేవుడు చెప్తారు. అంటే ఈ యొక్క సంవత్సరాంతం వరకు కూడా పక్షిరాజు రైతు కాపాడుతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. చూడండి, మరి యెహోవా మాత్రం వారిని నడిపించను, అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలంలో వారిని ఎక్కించను, పొలముల పంట వారిని తినిపించను, కొండ బండ నుండి తేనెను, చెగుంటి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్లించను. స్తోత్రం హల్లెలూయా. పొలం పంట ఇచ్చాడంట, తేనె ఇచ్చాడంట, ఆహారం ఇచ్చాడంట, మరి నూనె ఇచ్చాడంట, అన్ని ఇచ్చి సమృద్ధిగా ఆయన మనం పోషిస్తాడు. ఆవు మజ్జిగను, గొర్రెల మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల కొమ్మును, భాషను కొట్టిన మేకలను, గోధుమ మేకల సారమును ఎక్కించేదను. నీవు త్రాగిన మద్యం ద్రాక్షరసము యశువును త్రొవిన వాడై కాలు జాడించాను. నీవు క్రొవి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టిన దేవుడు విడిచాను, తన రక్షణ శైలం ధృవీకరించను. వారు అన్య దేవతల యొక్క చేత ఆయన రోషం పుట్టించను, ఏ యుద్ధముల చేత ఆయన కోపం పెట్టేసారు. చూసారు, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నన్ను విడిచిపెట్టి కొత్త దేవతలని కొత్త దేవుడు తీసుకుని చేశావు. ఎంత పోషించి ఆహారం ఇచ్చి నేను నడిపిస్తే నువ్వేం చేస్తావంటే ఈ లోకపరమైన ఆచార సామర్థ్యాలకు లోనైపోయి వాటిని అనుసరించి నన్ను విసర్జిస్తున్నాను అంటే నాకు కోపం వస్తా ఉంది. ఇక్కడ ఈ సంవత్సరం మార్చుకొని నూతన సంవత్సరంలో నన్ను అనుసరించి నా ఆజ్ఞలు నేర్చుకొని నడవకుంటున్నాను. చూడండి, 26వ అధ్యాయం 12 పక్కనే 26:12 26:12 10వ భాగం ఇచ్చి సంవత్సరం అనగా 3వ సంవత్సరం నీ వచ్చులతో 10వ వంతు చెల్లించి అది లేవిలకు, పరదేశులకు, తల్లిదండ్రులకు, ఇతరులకు ఇవ్వవలెను. స్తోత్రం హల్లెలూయా. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుని ఉపవాసానికి నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలను చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠమైన దానిని తీసివేసి లేవియులకు, పరదేశులకు, తల్లిదండ్రులకు, ఇతరులకు నేను ఇస్తున్నాను. నీ ఆజ్ఞ దేనిని నిలలేదు, దేన్ని మర్చిపోలేదు. నేను దుఃఖంలో ఉండగా దానిలో పంచమించలేదు, అపిత్రులై ఉండగా దానిలో దేన్ని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏది నేను ఇయ్యలేదు. నా దేవుడు యెహోవా మాట నీవు నాకు ఆజ్ఞాపించిన సమస్తం తెలిపి ఉన్నావు. నీ పరిశుద్ధాలయం ఆకాశంలో నుండి చూసి నీ కింద ఇశ్రాయేలును పాలు తేనె ప్రవహించే దేశం అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్టుగా మాకు ఇచ్చిన దేశంలో ఆశీర్వదింపమని చెప్పవలెను. స్తోత్రం హల్లెలూయా. అంటే వచ్చే సంవత్సరం మొత్తం కూడా మమ్మల్ని అందరి ప్రభా పాలు తేనె ప్రవహించే దేశంలో నివసింపజేసి ఆశీర్వదించిన ఆయన ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇతరులని పేదలను చేర్చుకొని సహాయం చేయడం, నిన్ను వదిలి వారిని ప్రేమించడం. చూడండి, 14:20 నుండి 14:22 ప్రతి సంవత్సరం నీ మిత్రముల పంటలో
దశమ భాగమును అవశ్యంగా వేరుపరచవలను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షరసంలో కానీ, నీ నూనెలో కానీ, హృదయవంతును నీ పశువులో కానీ, నీ గొర్రె మేకలలో కానీ తొలుచులు వాటిని తెరవాలి. స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు దేవుడికి దశమ భాగాలు ఇచ్చి శోధించండి. అన్నింటిలో, పశువుల్లో, వాళ్ళలో, పంటలో, బిడ్డల్లో 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చి సంతానం అయితే తొలుచులు సంతానం అన్నాడు. మొదటి పుట్టిన మేకలను, మొదటి పుట్టిన కోడికలను, మొదటి పుట్టిన సంతానాన్ని దేవునికి ఇవ్వమన్నాడు. అంటే అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడతాను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా. మరి 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 5:10. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరూ కూడా క్రీస్తు నందున్నారు. ఇంకా మారు మనసు రక్షణ పాపక్షణ బాప్తిస్మం నేను వారు నా చేయొచ్చు, నేను అక్షర పొందలేము అని రాహులు. ఇంకా వాక్యం చూసుకున్నా ఇంకెవరైనా తీసుకున్న వాళ్ళు మన రాణిగారు కూడా తీసుకున్నాం, అందరు తీసుకున్నాను. అంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయి కదా, విజయలక్ష్మి గారు తీసుకోవాలి. వారు నూతన సృష్టి. ఎందుకన్నాడు ఇది మాట? ఆ వాక్యాన్ని గురించడం కోసం సిద్ధపడుతున్నాను. ఎందుకంటే మీరు చాలామంది ఒక రకమైన స్థితిలో ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవడైనా క్రీస్తునందు ఎడల వారు నూతన సృష్టి, ఇదిగో పాతని గతించను, క్రొత్త వాడను. నీ పాత రోత అలవాట్లను తీసివేసుకొని, త్రాగుబోతు అయితే త్రాగుబోతనం తీసేసుకో, వ్యభిచారం అయితే వ్యభిచారాన్ని తీసేసుకో, దొంగ అయితే దొంగతనం తీసేసుకో, అబద్ధాలు అయితే అబద్ధాలు తీసేసుకో, మోసం అయితే మోసాలు తీసేసుకో, కంపలాచోడు అయితే కంపలాచం మానేసే. నూతనంగా సత్యాన్ని మాట్లాడి యేసు ప్రభు యొక్క ఆజ్ఞలలోను, కట్టడలలోను, నియమాలలోను, నిబంధనలను ఎప్పుడైతే జీవితం కోసం ఇష్టపడతారో క్రీస్తు నీలో ఉండి జీవిస్తాను. నువ్వు చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తాను, సమాధానం ఇస్తాను. ఎందుకంటే చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని వలనైనను సమస్తం దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకంలో తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాపాలు మొత్తం కూడా ఆయన వేసుకున్నాడు, దోషాలు మొత్తం ఆయన వేసుకున్నాడు. మరి కాబట్టి పాప దోషమును ఆయన మీద వేసుకొని కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన భరించి సమాధానపరచడం కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనను నమ్ముకోవడం ద్వారా నీకు సమాధానం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఆ సమాధానం నీకు ఎలా వచ్చిందంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా వచ్చింది. చూడండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా. ఒక్క మాట నేను చదువుతాను, ఇక్కడ చాలా ముఖ్యమైన మాట ఉంది. 6వ అధ్యాయం 2వ కొరింథీ 14 నుంచి 18 దాకా వచనాలు చదువుతాను, వినండి. అక్కడే 6:14 నుంచి 18 దాకా. మీరు అవిశ్వాసంతో తోడుగా ఉండకూడదు. మీ సమాసం అంట పోరానికి పోతే రారాని మాట వచ్చుతాడు, పోరానికి పోతే రారాని మాట వచ్చుతాడు. కాబట్టి
మీ సహవాసాన్ని అవిశ్వాసంతో చేయొద్దు అంటున్నాడు. అవిశ్వాసంతో చేయొద్దు అంటున్నాడు. దేవుని యొక్క నీతి మంత్రులతో సహవాసం చేయమంటాడు. దేవుని యొక్క నీతి మంత్రులతో సహవాసం చేయమంటాడు. కాబట్టి ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆజ్ఞలను బట్టి, కథలను బట్టి దేవుని నియమాలని మాట్లాడు. అంటే ప్రభు వాక్యము నీతికి దుర్నీతికి ఏమి సంరక్షణ? నీతికి దుర్నీతికి ఏమి సంరక్షణ? ఇప్పుడు మంచోడు చెడ్డోడు కలిసి జీవిస్తున్నట్టుంది. మంచోడిని చెడ్డోడు చెడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తాడు. మంచోడు ని చెడ్డోడు చెడగొట్టడం కోసం ప్రయత్నం. అంటే ఇప్పుడు మనం చేసే సహవాసము అవిశ్వాసంతో చేసినా కానీ, దుర్నీతితో చేసినా కానీ, ఆ దుర్నీతి అంటే నీతిని పాడు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. అంటే వెలుగునకు చివరికి ఏమి కొద్దు? మీరు వెలుగు సంబంధం అండి. మీరు ఎవరంట? వెలుగు సంబంధం. చీకటితో మీ పని, చీకటితో ఆ చెడ్డ కార్యాలతో, ఆ భూత మాటలతో, భూత అలవాటులతో, మోస పర్వాలతో వెలుగు సంబంధం. యేసు ప్రభువు చూసి నేను చనిపోతే ప్రభు రాజ్యంలో చేర్చబడతాను, పరిశుద్ధులుగా మార్చబడ్డాను, వాక్యం నన్ను శుద్ధీకరించింది అని నమ్మితే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీకు సాంగత్యము క్రీస్తులకు బెలియాలతో ఏం సంబంధం? క్రీస్తులకు బెలియాలతో బెలియాలంటే విగ్రహ సంబంధమైన విగ్రహాలు. సాతాను ఒక మాట చెప్పండి. సాతాను క్రీస్తునికి సాతానికి ఏంటి సంబంధం? సాతాను పోతే క్రీస్తు పోతే క్రీస్తు పోతే కలబలి వాక్యం లేదు, రక్తబలి వాక్యం లేదు, అర్పణ వాక్యం లేదు. నీ హృదయమే ఆయన కోరుతున్నాను. ఈ హృదయమే దేవుని నివసిస్తాను, నువ్వు నన్ను నమ్ముకో, నేను నీకు గడగా ఉంటాను, సొత్తుగా ఉంటాను, ఆకలిగా ఉంటాను, కప్పడిగా ఉంటానని చెప్పి ప్రభు మాట్లాడు. అప్పుడు ప్రభు వాక్యంతో మాట్లాడే మాట కూడా మరి చాలా అర్థాలు ఉంటాయి. అవిశ్వాసంతో విశ్వాసం పాలెక్కడిది? అవిశ్వాసంతో విశ్వాసం పాలెక్కడిది? సమాసం చేయాలంటే ఏరుకోరి సమాసం చేయాలి. ఏరుకోరి సమాసం చేయాలి. మన నాతో ఒక ఆయన అన్నాడు, కాబట్టి వాళ్ళు ప్రార్థనతో సమాసం చేస్తారు, మంత్రులు సమాసం చేస్తారు అని చెప్పాను. నిజమే, అందరూ జరిగి పని, వాళ్ళ అలవాటు జరిగి పని, వాళ్ళ ఆచారం జరిగి పని. నేనున్నాగా ఒక మాట అన్నా, అబ్బాయి అకీం సాహెబ్ రాసుకుంటే ఏం రాలుతుంది ఆయన? మూడుగా రాలుతాను. అత్తర్ సాహెబ్ రాసుకుంటే ఏం రాలుతుంది ఆయన? అత్తరు రాసుకుంటాను. మా ప్రార్థన కూడా సువాసన అయిందయ్యా, అత్తరు లాంటిది ఆయన. నేను అత్తరునే రాసుకోవడానికి ఇష్టపడ్డాను, కానీ ఆ అకీం సాహెబ్ దాకా పడి రాసుకోండి ఆయన. స్తోత్రం హల్లెలూయా. ఇంకొక ఆయనతో మాట్లాడాను నేను, ఏమండి మరి మీరు భక్తి చేస్తున్నారు కదా, మీ భక్తిలో ఏ కులం ఉంది? మానవ కులం ఉందండి. మానవ కులం ఉందండి. అంటే మా కులమే మానవ కులం అన్నాడు. మా కులమే మానవ కులం అన్నాడు. మీ మతం ఏంటి? మా మతం మానవత్వం అండి. మా మతం మానవత్వం. మానవండి. మరి ఆచరించమే మా కులం మానవ కులం అన్నాం, మా మతం మానవత్వం అన్నాం, మరి ఆచరించమే. కాబట్టి నీ గీత నీతి, నీ కట్టుబాటు లేని, నీ బొట్టు లేని, నీ ఆచారం లేని, సంప్రదాయం లేదు, ఆచరించడం లేదు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మరి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అంటే చర్చిల విగ్రహాలు కట్టవచ్చా? కట్టకూడదు. మరియమ్మ తల్లి కావచ్చు, యేసు ప్రభు కావచ్చు, పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, యోహాను కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, విగ్రహాలు పెట్టుకోవచ్చు. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించే ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించాలి. అదే అంటున్నాడు. మరి దేవుని ఆలయం విగ్రహం దేవుని పొందిక, మనము జీవన దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుని దాన్ని సమర్పిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తున్నాను, నేను వారు దేవుడినై ఉంటున్నాను, వారు నా ప్రజలై ఉన్న. స్తోత్రం హల్లెలూయా. నీ హృదయంలో దేవుడు
నివసిస్తున్నాడు, దేవుడు నివసిస్తున్నాడు. కాబట్టి ఆ మాట కావున మీరు వాళ్ళ మధ్య నుండి బయటకు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. అంటే అవిశ్వాసుల మధ్యలో అనేకుల మధ్యలో నివసిస్తామంటే ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళలాగా కట్టు బొట్టు పెట్టుకొని మరి అన్ని ఆచరిస్తే వాళ్ళకి తేడా ఏంటి, పోలిక ఏంటి? అసలు వెలుగరికి క్రీస్తు పొందికేంటి, విశ్వాస అవిశ్వాస పొందికేంటి, అసలు పొందికేంటి అసలు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మరి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. అది అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. అపవిత్రమైనది ఏంటి భూమి మీద? పిగ్గును ముట్టొద్దు అక్కడ దేవుడు. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అంటే మీ ముట్టతో నేలని పొడిచి జీవించే జంతువుని ముట్టొద్దు. ముట్టతో అంటే పంది, అడవి పంది, ఏ జంతువు అయితే మరి ముట్టతో చేసి ఆ ఎర్రలో అయ్యిందో దాన్ని ముట్టుతాం అంటే విషం కట్టదు అంటారు. అది విషం కట్టదు. ఆ విషయం నీకు వచ్చి చనిపోతుందని అర్థం. అంతేగాని అది అపవిత్రమైన నిలబడి అంటే అది విషం కట్టదు, విషం కట్టదు. ఆ విషయం తీసుకుని ఎలా అయిపోతుందంటే చనిపోదు. కాబట్టి అపవిత్రమైన దాన్ని ముట్టన్నారు. అవి ప్రభు మాట్లాడుతున్నాను. మళ్ళీ ఏమన్నా చూడండి ఇక్కడ, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొని మీకు తండ్రినై ఉండను, మీరు నా కుమార్తెలై ఎందుకని సర్వశక్తులు ప్రభు చెప్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన తండ్రి, ఆయన కుమారుని కుమార్తె. ఆ తండ్రి అయిన దేవుడు మనం ఎప్పుడుగా కాచి కాపాడి సంరక్షించే దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయకుడు కాదు, కాబట్టి ఎగిరిపడేవాడు కాదు. కాబట్టి అప్పుడు కూర్చోండి. ప్రభు మాట్లాడుతున్నాడు గలతీ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం. గలతీ 4:10. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నాను. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవడమని మీ గురించి భయపడుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి రాజుగారు వాక్యం కదా, గలతీ 4:10. చూసారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నేను ప్రార్థన ఇస్తాను. ఏమయ్యా ఇస్సాకు చర్చికి రావడం లేదే, మామూలు నన్ను కలవని అన్నారంట. ఏం కలవని అన్నారు? మా ఇంటికి రానన్నారు, వాళ్ళ ఇంటికి రానన్నారు, నేను పెట్టేద్దన్నారు, వాళ్ళు పెట్టేద్దన్నారు, నేను తిన్నాను, ఇట్లా కలవని అన్నారండి. అందుకనే మా పూజ మేము చేసుకుంటున్నామండి, మేము రావండి అని చెప్పాను. ఇస్సాకు కానీ, రెబెకా కానీ, లేకపోతే అంజలి కానీ, హరిబాబు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ ఒకసారి రుచి చూసి యెహోవా ఉత్తముడని తెలుసుకున్నప్పుడు దాన్ని విసర్జిస్తే శాపం వస్తుంది. నువ్వు ఏ పని చేసినా ఆశీర్వాదం రాదు, ఏ పని చేసినా ఆశీర్వాదం రాదు. అయిపోయి టాకి పని చేసేవాడు, ఆ టాకి పని చేయలేక గొర్రెల మేక దొరుకుతున్నాం, ఆ గొర్రెల మేక తిరగలేక మళ్ళీ కూర్చొని దొరుకుతున్నాం. అంటే ప్రభుని విసర్జిస్తే దేవుని ఆరోగ్యాన్ని కూడా తీసేస్తాడు, ఆరోగ్యాన్ని కూడా తీసేస్తాడు. నేను చదువుతాను ఒకసారి చూడండి. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరిగిన వారే నిజంగా దేవుళ్ళు కాని వారికి దాసులై మందిరి కానీ, ఆ కాలం అయితే మీ తాతలు, తండ్రులు, ముత్తాతలు, ఇంకో ముత్తాతలు రాళ్ళలో, రప్పల్లో, చెట్లలో, పుట్టల్లో, లేకపోతే చేపల్లో, తాబేలుల్లో పూజ చేసేవారు. కానీ ఆ కాలమందరికీ మీరు మీ దేవుని ఎదురు వారై నిజంగా దేవుడు కాని వారిని దాసులై ఉంటే కానీ, ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడ్డ వారై ఉన్నారు కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవైన
మూల పాఠము తట్టు మరలా తిరగనేలా. చూసారా, యేసు ప్రభు తెలుసుకొని, యేసు ప్రభు ఎటువంటి తెలుసుకొని ఆ రాళ్ళ వైపు, రప్పల వైపు, చెట్ల వైపు, కొట్ల వైపు, గుట్టల వైపు, కొండల వైపు తిరగనేలా. బలహీనమైన వారి వైపు బలమైన వారికి మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, నిద్రోగి అంటే సమాధానం అధిపతి. స్తోత్రం. హల్లెలూయా. బలవంతులైన దేవుడైనా అందరికీ యుద్ధం చేస్తాడు, గాలితో యుద్ధం చేస్తాడు. దుశ్శర్గాలు చుట్టూ అక్కడ చనిపోయి వాళ్ళ కత్తులు వాళ్ళు పడుచుకుని చచ్చిపోయారు. ఒక దేవతలు వచ్చి 1,64,000 మంది ఒక నైట్ వచ్చి చంపేదిపోయింది ఆ తండ్రిలో పడి. ఎంత బలవంతమైన దేవుడు. యుద్ధం చేస్తే ఏం చేస్తాడు? ఉక్రెయిన్ ఉంది, రష్యాతో యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు అతడు మరి యూదుడు. అసలు గడవడం దేశం కొద్ది దేశమే, ఆంధ్ర కూడా లేదు. రష్యా పెద్ద దేశం, గడవట్లేదు అసలు. నా దేవుడు బలవంతమైన దేవుడు, నా తప్పుంటే యుద్ధం చేస్తాడు. నాకేం భయం? మీరు బలహీనులు, దేవుడు తెలుసుకున్న వాళ్ళు, మీకే భయం అని గడవకుండా యుద్ధం చేస్తాడు. ఇస్రాయల్ దేశం ఉంది, పాలస్తీనా మీద, ఇరాన్ మీద, ఇరాక్ మీద విసుగు పడుతుంది. చిన్న దేశం కాదు, లాంటి సంగతి వస్తా ఉంటుంది దేవుడు. అంత బలవంతమైన దేశం. ప్రపంచ దేశాలు గడలాడుస్తాము, అంత టెక్నాలజీ మాట్లాడు. అంటే ప్రభు మాట్లాడుతున్నాను. మరి మునుపుట వలె మరలా వాటికి దాసులై ఉండకూడదా? బాగా చేసిన తప్పే కాదు, కుక్క తన వాంఛితం తిన్నట్టుగా పంది మరలా బురదలో దొరికినట్టు చేసిన వాడు చేయగా అక్కడ విడిచిపెట్టాలి. పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించున్నారు. అబ్బా ఈరోజు మంచి రోజు కాదురా, దినాలంటే అయ్యే ఈరోజు మంచి రోజు కాదు. పిల్లి ఎదురు వచ్చింది, కుక్క ఎదురు వచ్చింది, మన్నమ్మ ఎదురు వచ్చిందని చెప్తారు. దినములను చూడండి, మాసం ఈ నెల ఈ అమాస వచ్చింది కానీ అమాస వెళ్ళలేకపోయా అని కాగానే తీసి చెబుతూ ఉంటాం. ఇది ఏ రోజు పోవాలి, పెద్ద రోజు పోవాలా అని చెబుతూ ఉంటాం. మాసములను, ఉత్సవకాలం. మా ఊళ్ళో తిన్నారని మా అమ్మూరు తిన్నారా, మా పిల్లగాలను తీసుకొచ్చి గుడ్లు పెట్టుకోవాలా, ఉత్సవాలు ఆచరిస్తున్నారు. ఉత్సవాలు, దినాలు, మాసం ఆచరిస్తున్నారు. మళ్ళీ ఉంటారు ఇక్కడ సంవత్సరం. ఈ సంవత్సరం మంచి సంవత్సరం, దేవుడు మనం బాగా ఆచరిస్తున్నారని చెప్పి సంవత్సరం ఆచరిస్తున్నాం. చూడండి, మీరు ఆచరిస్తున్నారు. మీ విషయమై ఏర్పడే కష్టము వ్యర్థమైపోయిందని మిమ్మల్ని గురించి నేను భయపడుతున్నాను. చూడండి, పౌలు గారు అంటున్నారు, గలతీ సంఘానికి రాసు ఇంత ఉపవాసాలు ఉండి, ఇంత కష్టపడి సంఘం కట్టి, నా ప్రార్థన పెట్టి ఇవన్నీ చేస్తే మా కులపోలు మమ్మల్ని వెలేస్తారేమో, మా మత్తులు మనం వెలేస్తాం, పిల్లలు వచ్చి కనుకుంటే మేము పడ్డ కష్టం మొత్తం ఏమైపోతుందా? వ్యర్థమైపోతుంది. పౌరులదే మనం దినాలని, మాసాలని, సంవత్సరాలని, ఉత్సవాలని చూసేవారు జాగ్రత్త ఉంటుంది. ప్రభు తట్టు బలవంతంగా ఉంటుంది. యేసు ప్రభు విడిచిపెట్టమని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడు కదా ప్రభు వాక్యాన్ని ఎవరైతే అవహేళన, యోహాను సువార్త 2:20 మాట్లాడుతుంది. యోహాను 2:20, యోహాను సువార్త 2:20. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టినే, నీవు 3 దినములలో దాన్ని లేపుతావా అని. చూస్తే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా. యూదులంతా 42 సంవత్సరాలు మందిరాన్ని కట్టారు. చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు. యూదులు తమ ఆచార సాంప్రదాయాలను మరి మాట్లాడతామన్నాడు. ఇప్పుడు మొత్తం కూడా వాటిని మొత్తం అని చెప్పి మన వాక్యంతో మాట్లాడతాం. అన్కంఫర్టబుల్ పొజిషన్లో మన రాహుల్ సైన్యానికి సరిగ్గా ఆర్మీలో చేరాడు. కొండలు యుద్ధం చేస్తున్నాడు, కొండలు యుద్ధం చేస్తున్నాడు. ఆహారం రాలా, ఆకలి బాగా అవుతుంది.
ఆకలి బాగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఒక లింక్ ఉంటుంది అగ్ని కోసం. పాము వచ్చి పెద్ద పాము వచ్చి కరెక్ట్ ఆ పావుని చంపి వాళ్ళు తలకాయ తీసేసి కాల్చుకొని తింటారు. పాము తినొచ్చా? తినకూడదు. కానీ ఉదర పోషణ కోసం తినాలి. అన్కాంటబట్ పొజిషన్ అయితే చావకుండా ఉండడం కోసం అయితే చావకుండా ఉండడం కోసం. ఇప్పుడు ప్రభు చెప్పే మాటల్లో దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచి అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఏది నిషేధించేది కాదని ఎలాగ కాదు. దేవుని వాక్యం వల్ల ప్రార్థన వల్ల పవిత్రపరచబడుతుంది అంటారు. పవిత్రపరచబడ్డ కాబట్టి పవిత్రపరచబడ్డ పద్నాలుగు నాకు తెచ్చుకొని తిని నల్లేసి తిరుగుతావా? అపవిత్రమైన వాటిని ఎప్పుడు తినాలి? వాటిని ఏది గతి లేకపోతే అదే ఆహారం అయితే అప్పుడు ప్రార్థన చేసుకుని పవిత్రపరచుకుని తినమంటున్నాడు. మీకు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఆ ముట్టబడి ఉండరాదు. అసలే ప్రభు మాట్లాడారు. ఒకసారి మేము కన్సల్ట్ వెళ్ళాం. ఆ ఊరి పేరు ఏంటంటే తిరువురు పక్కన కౌంటాన్ని మారింది. ఆ ఊరు ఒక కౌంటాన్ని మారితే ఆయన ఊరిలోకి వాడలో ఆయన ఆడుతున్నాం. ఈయన నాకు కొడుకు పెళ్ళి ఉంది, మా అబ్బాయి అమెరికా ఉన్నాడు, ఎట్టండి పాంచు గారు అని చెప్పంటే ఆయన తప్పనిసరి పరిస్థితి అయితే ప్రార్థన చేసుకుని వాటిని ముట్టు లేకపోతే ముట్టబాగా చెప్తుంది. ఇక అప్పుడు ఆయన నిజమేనండి తప్పనిసరి పరిస్థితి ఒకసారి అప్పుడు ప్రార్థన చేసుకొని తీసుకుంటున్నాను లేకపోతే తీసుకోవాలని చెప్తాను. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అంటే విషయాలు చెప్పి ఊరుకుండా పోయి పద్దానికి కూర్చొని తెలవాలి. అన్కాంటబట్ పొజిషన్ ముఖ్యమైన వాళ్ళు కాకపోతే బాధపడతారు, ఇబ్బంది పడతారు అని చెప్పి అనుకుంటే అప్పుడు అనమాట. అంతేగాని వెళ్ళి కూర్చొని పత్రికను ముడితే శాపానికి గురైపోవాలి. దానిలో ఉన్న యొక్క విష పదార్థాలు వచ్చి నీళ్ళు లేని ఆరోగ్యాన్ని పాడుతుంది. కాబట్టి గుర్తుంచుకో, అది పంది కావచ్చు, పాము కావచ్చు, తేలు కావచ్చు, కప్ప కావచ్చు, లేకపోతే ఇంకో రకమైన జంతువులు కావచ్చు. చైనాలు కప్పలు తింటారు, తేలు తింటారు, పాములు తింటారు, ఫ్రై చేసుకొని తింటారు. ఊరుకురండి, దేవుడు తేలిక తింటున్నాడు. కొత్త రోగాలు మాకు వాళ్ళకే వస్తుంది. కరోనా కానీ ఇంకొక రోగం కానీ వాళ్ళకే వస్తుంది, మనకి రావడం. అంటే అపవిత్రమైన వాటిని ముట్టుకున్న శరీరం పాడు చేసుకోవడం కంటే పవిత్రమైన వాటిని భుజించి ఆరోగ్యంగా ఉంటుంది. నాకు చెప్పే కదా, అన్కాంటబట్ పొజిషన్ అయితే తప్పనిసరి పరిస్థితులు అయితే తీసుకోమని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్తలో ప్రభు మాట్లాడాడు. 46 సంవత్సరాల యూదులంతా యెరూషలేము దేవాలయానికి కట్టారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు 3 దినాల్లో 3 రోజుల్లోనే దేవాలయాన్ని కడతాను. అంటే ఆయన యొక్క మరణం గురించి పునరుద్ధానం గురించి చెప్పాడు. నేను చనిపోయి 3 రోజులు చేస్తున్నాను, సజీవంగా ఉండాలని చెప్పాను. కానీ దేవాలయం గురించి చెప్పడం, మనం చర్చి కట్టడానికి సంవత్సరం పట్టింది. 2016 స్టార్ట్ చేసాం, 15లో ఓపెన్ చేసాం. సంవత్సరంలో కట్టక 19 తప్పించాడు. స్లాబులు పడినాయి, మొత్తం కూడా గుర్తాయి. కానీ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. యెషయా గ్రంథం 29:1, యెషయా గ్రంథం 29:1 ఒక మాట చేస్తాను. యెషయా గ్రంథం 29:1. అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణముకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఇక్కడ సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతాం. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. నాలో ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా నాలో ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా ప్రియులారా ఈ వర్తమానాన్ని ముగిస్తాను దేవుని చిత్తమైతే 31వ తారీఖు నైట్ మరి ప్రాంతంలో మనకి వాచ్ అయిపోయింది కాబట్టి మిగతా వర్తమానాన్ని ప్రదర్శిస్తాను జనవరి 1వ సంవత్సరం నుంచి వర్తమానిస్తాను సాయంత్రం ఆపేస్తాను